ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. ప్రేక్షక మహాశయులకు అందరికీ నమస్కారం. ఇది మార్కండేయ పురాణం నుండి సత్యహరిశ్చంద్రుని యొక్క కథను మీ అందరికీ తెలియచేస్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. పూర్వము త్రేతాయుగమునందు హరిశ్చంద్రుడును గొప్ప రాజు ఉండెను. అతడు ధర్మాత్ముడు, భూమండలములను పాలించువాడు, అత్యంత కీర్తివంతుడు కూడా. ఆ రాజు రాజ్య పరిపాలన చేయుచుండగా ప్రజలకు దుర్భిక్షము, కరువు కాటకములు కానీ, వ్యాధులు కానీ, అకాల మరణము కానీ లేకుండాను. పురప్రజలు ఆ ధర్మమునందు ప్రీతి లేని వారై ఉన్నారు. అట్లే పురమందులి ప్రజలు ధనము, పరాక్రమము, తపస్సు, గర్వములచే ఉన్మత్తులు కాకుండరి. యవ్వనము పొందని స్త్రీలు ఎవరూ లేకున్నారు, అనగా నిత్యవ్వనముతో సంతోషంతో ఉండరని భావము. గొప్ప భుజబలము గల ఆ రాజు ఒకనాడు అడవిలో ఒక లేడిని వేటాడు సమయమందు రక్షింపుమను స్త్రీల శబ్దమును మాటిమాటికి విన్నాడు. వెంటనే అంతటా మహారాజు ఆ లేడిని వదిలిపెట్టి, నేను భూమిని పరిపాలించుచుండగా ఈ అన్యాయ ప్రవృత్తి గల దుర్బుద్ధి ఎవరు అని పలుకుచూ భయపడబడదని మాట్లాడాను. ఇంతలో ఆ స్త్రీలు ఆక్రందనను వినుచు అనుసరించుచున్నారు. చున్నవాడు సమస్త కార్యములను విఘ్నపరచువాడు రుద్రకుమారుడు, విఘ్నములకు అధిపతియగు విఘ్నేశ్వరుడు ఇట్లి తలపోసెను. ఓ సాటిలేని తపస్సును ఆచరించుచున్న పరాక్రమంతుడగు ఈ విశ్వామిత్రుడు వ్రతమును ఆచరించుచు పూర్వము ఎవరికి సిద్ధము కాని భవాది విద్యలను సాధన చేచున్నాడు. సహనము, మౌనము, చిత్త సంశయమునలతో కూడుకున్న ఈ విశ్వామిత్రుని మునిచేత సాధింపతలపెట్టిన ఆ విద్యా దేవతలు భయముతో కూడుకున్నట్టువై రోధించుచున్నవి. ఇప్పుడు నేనెట్లు సహాయపడగలను? ఈ విశ్వామిత్రుడు అత్యంత తేజస్సు గలవాడు. మేము అతని కంటే బలహీనులనమి భయము పొందిన ఈ విద్యలు ఆక్రోశించుచున్నవి. ఈ కార్యము కష్టసాధ్యము నాకు తోచుచున్నది కానిము. ధర్మము రాజు మాటిమాటికి భయపడవలదని పలుకుచు ఇచ్చడికి వచ్చినాడు. ఇతని శరీరమందు ప్రవేశించి అభిమతమైన దానిని సాధించి పెట్టదను అని రుద్రుని కుమారుడుకు విఘ్నేశ్వరుడి విధంగా ఆలోచించి అటు పిమ్మట ఆ హరిశ్చంద్ర మహారాజు శరీరమందు ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఆ రాజు కోపముతో ఇట్లను, మిక్కిలి వేడిమి గల తేజస్సుతో ప్రకాశించుచున్న పృథివీపతియగు నేను అండగా కొంగున అగ్నిని ముడివేసుకున్నటకు సిద్ధపడుచున్న పాపాత్ముడగు ఈ మానవుడెవరు అని అడిగాడు. వెంటనే ఆ నరుడి అప్పుడు నాటి నుండి దిగంతరముల వరకు ప్రకాశించుచు వ్యాపించుచున్న నట్టి బాణములచే కొట్టబడి సమస్త అవయవములు ఛేదించబడి దీర్ఘ నిద్రను అనగా మరణం పొందాడు. వెంటనే విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్ర మహారాజు మాటలను విన్నంతనే కోపం గలవాడయ్యను. ఆ ఋషిశ్రేష్ఠుడు కోపము చెందిన ఆ మరుక్షణమే ఆ విద్యలన్నీ కూడా నశించాయి. విశ్వామిత్రుని నుండి దూరమయ్యనని భావము. ఆ రాజు కూడా తపోనిధిగా ఆ విశ్వామిత్రుని చూచి మిక్కిలి భయమునుంది. వెంటనే రావి ఆకు వలె మిక్కిలి వణికెను. ఆ విశ్వామిత్రముని, ఓయి దుర్మార్గుడా ఆగుము అను పలుకగా ఆ హరిశ్చంద్ర మహారాజు వినయముతో నమస్కరించి ఇట్లు పలికెను. ఓ పూజ్యుడా, ఇది నా ధర్మము. ఓ ప్రభు, నా తప్పేమీ లేదు. ఓ మునిశ్రేష్ఠుడా, స్వధర్మ పరిపాలన చేయుచున్న నాపై కోపగించుట నీకు తగదు. ధాతవ్యం రక్షితవ్యం చ ధర్మజ్ఞేన మహీక్షిత భావం. అయితే భూపరిపాలకుడగు ధర్మము నెరిగిన రాజు ధర్మశాస్త్రోక్తానుసారముగా ధనార్ధురై దానమును, రక్షణమును, యుద్ధమును ఆచరించవలెను. ఓ రాజా హరిశ్చంద్ర, నీకు ధర్మమందు భయమే ఉన్నచో ఎవరికి దానమియ్యవలను? ఎవరు రక్షింపదగిన వారు? ఎవరితో యుద్ధం చేయవలను అన్న విషయములను వెంటనే నాకు తెలుపుమని అడిగాడు విశ్వామిత్రుడు. అప్పుడు
చెప్తున్నాడు. దానము ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు మరియు జీవనాధారము లేని ఇతరులకు దానమయ్యవలెను. భయపడిన వారిని రక్షించవలెను. శత్రువులతో ఎల్లప్పుడూ యుద్ధం చేయవలెను. విశ్వామిత్రువాచ, ఓ రాజా, నీవు బాగుగా రాజధర్మం నెరిగిన వాడవైనచో మోక్షార్థి అయిన బ్రాహ్మణుడు నేను, అట్టి నాకిష్టమైన దక్షిణ ఇమ్ము అని అడిగాడు. పక్షిణ ఉవాచ, ధర్మపక్షులు పలికాయి, ఓ జైమని మహర్షి, రాజు విశ్వామిత్రుని మాటలు విని హృదయమందు మిక్కిలి సంతోషించిన వాడై తనకిది పునర్జన్మయ్యని భావించి విశ్వామిత్రునితో ఇట్లా పలికెను. ఓ భగవత్స్వరూపుడా, మీకేమి కావాలనో సందేహించగా అడగండి. ఎంతటి దుర్లభమైనప్పటికీ అట్టి వస్తువు నాచే ఇవ్వబడినట్లుగానే మీరు తెలుసుకొనుడు. హిరణ్యము, సువర్ణము, పుత్రుడు, కుమార్తె, నా శరీరము, నా ప్రాణములు, రాజ్యము, పురము, ఐశ్వర్యము, వీటిలో నీకేమి కావాలినో తెలపండి. విశ్వామిత్రువాచ, నీవిచ్చిన దానిని ప్రతిగ్రహించితిని. ముందు నాకు రాజసూయ యాగమునకు సంబంధించిన దక్షిణ నిమ్ము అని అడిగాడు. రాజు ఉవాచ, రాజు చెప్తున్నాడు, ఓ బ్రహ్మర్షి, రాజసూయ యాగమునకు సంబంధించిన దక్షిణ కూడా ఇచ్చదను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీకిష్టమైన ప్రతిగ్రహమేమో నాకు దానిని కోరుకొనుము అనగానే విశ్వామిత్రుడు కోరుకుంటున్నాడు. ఓ వీరుడా, సాగరములు, పర్వతములు, గ్రామములు, పట్టణములు, వీటితో కూడుకున్న సమస్త భూమిని, రథములు, గజములు, వీటితో కూడుకున్న సమస్త రాజ్యమును నాకిమ్ము. ఇంకను ఓ పుణ్యాత్ముడా, ధనాగారమును, ధనమును నాకిమ్ము. నీ శరీరము, భార్యాపుత్రులు తప్ప నీ యొద్ద ఏమేమి ఉన్నదో దానంతయు ఇనుము. సమస్త ధర్మమును ఎరిగినవాడా, మరణించు కాలముందు నా వెంట వచ్చు ధర్మమును, పుణ్యమును నాకిమ్ము. వేయేలా ఈ చెప్పిన దానంతయు నాకి అని చెప్పగానే మునిశ్రేష్ఠుడకు విశ్వామిత్రుని మాటలు విని సంతోషముతోనే కూడుకున్న చిత్తము గలవాడై ముఖమునందు ఎట్టి వికారము లేకుండా హరిశ్చంద్ర మహారాజు చేతులు జోడించుకుని అట్లే అని పలికెను. అయితే ఓ రాజర్షి హరిశ్చంద్రుడా, రాజ్యము, భూమి, బలము, ధనము ఈ సమస్తము దానముగా నాకు ఇవ్వబడినచో తాపసుడగు నేను రాజ్యమందుండగా ఆ రాజ్యాధికారము ఎవరిది కాగలదు అని ప్రశ్నించాడు. అప్పుడు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ స్వరూపుడా, ఎప్పుడైతే నాచే ఈ భూమంతియు కూడా నీకు ఇవ్వబడిందో అప్పుడే నీవు ఈ భూమండలమనంతయు ప్రభువు అయితివి, నీవే రాజు అయితివి. చెప్పవలనేమి అనగానే, ఓ రాజా, సమస్త భూమి నాకు ఇవ్వబడినచో నేను సమస్త రాజ్యమునకు ప్రభువునైతిని. కావున నా రాజ్యము నుండి మొలత్రాడు మొదలగు కలిగి నార చీరలను కూడా ధరించి భార్యాపుత్రులతో నీవి రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళవలను. ధర్మపక్షులు చెప్తున్నాయి, ఓ జైమని ముని, ఆ హరిశ్చంద్ర మహారాజు అట్లేని పలికి విశ్వామిత్రుడు చెప్పినట్లు ఆచరించి తన భార్యకు సైభ్యతోనూ తన కొడుకు చిన్న పల్లవానితోనూ రాజ్యమును వదిలి వెళ్ళుటకు ఉపక్రమించను. తర్వాత రాజ్యమును వదిలి వెళ్ళుచున్న హరిశ్చంద్రుని మార్గమును అడ్డగించి విశ్వామిత్రుడు ఆ రాజుతో ఇట్లా వెలకను, రాజసూయ యాగమునకు సంబంధించిన దక్షిణను ఇవ్వకుండా నీవెచ్చడికి వెళ్ళదవు అని అడిగాను. ఓ పూజ్యుడా, ఎట్టి వ్యతిరేకతలు లేని రాజ్యమంతయు నీకు ఇవ్వబడింది. ఓ బ్రహ్మస్వరూప